మా నాన్నకి మీరంటే చాలా ఇష్టం. ఎప్పుడు మా నాన్న ఇంటి దగ్గర ఏమైనా ప్రాబ్లం అయితే నాతో కూడా ఎప్పుడు టైం స్పెండ్ చేయరు. ఎప్పుడు మీ దగ్గర రావడానికి చూస్తారు. వస్తున్నాను మనసులో మనందరూ కుటుంబం అమ్మ మనకు అక్కడ తల్లిదండ్రులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, మన సంతానందరూ బస్సులను మనసులోనే ఉంటారు. నా పుట్టినరోజు కూడా ఇక్కడే చేశారు మా నాన్న. ఇంకా తర్వాత పుట్టినరోజులన్నీ ఇంకా మా నాన్న చేయడానికి ఇక్కడ లేరు. మళ్ళీ ఉండదని చెప్పేదేమో లాస్ట్ సారి ఇక్కడ చేశారు మా నాన్న పుట్టినరోజు. రవింకులు వచ్చినప్పుడు మా నాన్న ఏడ్చారు. అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి చెప్తాను చెప్పను అని మా నాన్న అతని దగ్గర ఏడ్చారు. అప్పుడే నాన్న నువ్వెందుకు నాన్న భయపడతావు, నువ్వు బాగైపోతుంది, నువ్వు నించొని చెప్పొద్దులే, కూర్చొని నువ్వు ప్రసంగం చెప్పదు మీ వాళ్ళకి చెప్తే నవ్వారు. నేను మళ్ళీ చెప్పలేను, వాళ్ళందరూ నా కోసం ఉంటారమ్మా చెప్పారు. కానీ నేను మాత్రం ఒక్కటే చెప్తాను, ఎప్పుడు మీ గురించి చెప్తారు మా నాన్న. మీరంటే చాలా ఇష్టం మా నాన్నకి. సెలవులకు వచ్చినప్పుడు నాతో కూడా ఎక్కువ ఉండరు. సాయంత్రం అయితే ఇక్కడికి రావడానికి ఎక్కువ చూస్తారు. థ్యాంక్ యూ. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు ప్రార్థన చేస్తాము. థ్యాంక్ యూ మాస్టర్, చక్కగా నడిపించినందుకు. మరి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కార్యాలు, మరి మంచి ఆలోచన, మరి రవి ఉద్దేశంలో మాట చెప్పాడు. మరి దానిని చక్కగా ఏ విధమైనటువంటి ఉన్నతమైనటువంటి కార్యంగా ఈ కార్యాన్ని భగవంతుడు చక్కపరిచారు. దానందరికీ మీరందరూ సమ్మతించడము, ఆ సంతోషాన్ని ఆ కుటుంబంతో మనం పంచుకోవడము, ఇదే దేవుడు ఆశిస్తున్నటువంటి ఆత్మీయదాయకమైనటువంటి జీవితం. మనిషి మోయలేనంత కోట్లు మనం ఇచ్చిన జీవించినంత కాలం ఆ కోట్లు కూడా తినలేము, అవునా? కానీ కాస్తంత ఆనందము మనం పరిచయిస్తే చచ్చిపోయినా సరే ఆనందం ఆ వ్యక్తితో నిలుస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మాటలలో ఉన్నటువంటి సారాంశం, నేనున్నాను అన్నటువంటి